Good morning, students. Today I am going to explain how operational amplifier works as summing amplifier or adder. Already we discussed in our theory classes, right? So today we will see practically. Okay. So now before knowing about the experiment, let us see how we have to construct the kit. Now here you have to take a connecting wire and see here it is written V1 R1. You have to connect this, means here you are giving inputs. This V1 V2 are the input voltages, okay, and here you have to connect V2 to R2. Now here is a pin, that is 3. You have to connect this 3 to ground, okay. This is the ground connection. Another pin, see here also it is written ground, so you can connect it here also. There are additional buttons, okay. Now after this you have to connect the positive power supply plus VCC. See, this is an operational amplifier IC 741 and this is one plus VCC. Again you have to connect this minus VCC to here, okay. All we have connected. Now we have to connect the output. See, output is V0, okay. So you have to connect here V0, but we also have to connect this feedback resistance to the output like this, okay. So this is the circuit connection and this is the circuit diagram. Now I will after explaining the experiment I will send you the PDF. Now here if you will observe, see here it is written select R1 and R2 equals to 10 kilo ohms and RF is equals to 10 kilo ohms, okay. So here see, how to know whether it is a 10 kilo ohms or not? It depends on the color coding. See, this is brown, black, orange. These three indicates 10 kilo ohms. So R1 is 10 kilo ohms, R2 is 10 kilo ohms. Similarly, here R3 is 10 kilo ohms. Here R4 is 22 kilo ohms, R5 56 and R6 47. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం అవుట్పుట్ని మనం R3 ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, R1 R2 R3 మూడు కూడా ఈక్వల్గా తీసుకుంటున్నాం, ఓకే. సో ఇప్పుడు ఈ ఈక్వల్గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కిట్ ఆన్ చేస్తాం. కిట్ ఆన్ చేసి ఇక్కడ ఈ నాబ్ చూసారా, ఈ నాబ్లో ఈ ఇండికేషన్ నా ఫింగర్ ఎక్కడైతే ఉందో అది దేని వైపు అయితే ఉంటుందో అది మనం అడ్జస్ట్ చేస్తున్నట్టు. సో V1 ఇలా తిప్పితే V1 వైపు ఉన్నట్టు, ఇటు ఉంటే V2, ఇటు ఉంటే V0. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ V1 V2 V0ని ఎలా మనం చేయాలి అనేది చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే V1 V2లు మనకి ఇన్పుట్ వోల్టేజెస్, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది V0. సో V1 V2లు మనం ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నాబ్స్ వీ విల్ సెలెక్ట్ V1 అండ్ V2. సి ఇప్పుడు నేను ఈ నాబ్ని V1 వైపు పెట్టాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ V1 నాబ్ ఐఎమ్ అడ్జస్టింగ్ ఫర్ సపోజ్ ఐ వాంట్ టు కీప్ V1 ఈక్వల్స్ టు 2 volts. చూడండి అక్కడ వోల్ట్ మీటర్ రీడింగ్ అది డిజిటల్గా వస్తుంది. సో నేను దాన్ని ఎంత 2 voltsలో ఫిక్స్ చేశాను, ఓకే. సో V1 వాల్యూ ఎంత నేను పెట్టాను ఇప్పుడమ్మా 2 volts, ఓకే. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయాల్సింది ఏంటి V2. సో ఇప్పుడు V2ని కూడా ఫర్ సపోజ్ నేను 3 volts పెట్టాలనుకుంటున్నాను. V2 ఎంత 3 volts. సో 3, ఓకే, ఎగ్జాక్ట్లీ 3 యూ హ్యావ్ టు డూ వెరీ, ఓకే. 3 voltsలో పెట్టేశాను. V1 ఎంత 2 volts, V2 3 volts. Now we have to observe V0. How much I am getting? -5.06 వచ్చింది. సో ఇది మీరు నోట్ చేసుకోవాలి.
నోట్ చేసుకున్న తర్వాత -5.06 కదా. నోట్ చేసుకున్న తర్వాత చూడండి, మనం V1 ఎంత పెట్టుకున్నామమ్మా? V1 వచ్చేసి 2 కిలో ఓమ్స్ పెట్టుకున్నాం, V2 వచ్చేసి 3 కిలో ఓమ్స్ పెట్టుకున్నాం. మనకి V0 5.06 వచ్చింది, వోల్ట్స్ వచ్చింది. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, వోల్ట్స్. ఓకే ఓకే. సో ఇదేంటి ప్రాక్టికల్ వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే థియారిటికల్గా దీని వాల్యూ ఈక్వల్గా వస్తుందా లేదా అని చూడాలి. సో థియారిటికల్గా దీని వాల్యూ ఏమవుతుందంటే V0 విల్ బీ మైనస్ ఆఫ్ V1 ప్లస్ V2. సో వాట్ ఈస్ V1? 2. 2 + 3 5. సో -5 volts. దిస్ బోత్ ఆర్ నియర్లీ ఈక్వల్. సో ఇలాగా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఇన్పుట్ వోల్టేజెస్ దగ్గర మనం V0 ఫైండ్ అవుట్ చేసి థియారిటికల్గా ప్రాక్టికల్గా ఎంత వస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నాను చూడండి. నౌ ఐ am కీపింగ్ V1 is equals to 1. చూడండి 1. ఓకే, V1 1.02 అని పెట్టాను. V2 కూడా నేను ఫర్ సపోజ్ చూడండి, V2 ఎంత? 1.90, V1 వచ్చేసి 1.02. ఓకే. సో ఇప్పుడు మనం V0 ఫైండ్ అవుట్ చేయాలి. సో V0 ఇమీడియట్గా ఏం చేస్తారు? V0 వైపు తిప్పుతారు. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? -2.84 వచ్చింది. 2.84, 2.81. మనం నార్మల్గా థియారిటికల్గా చూస్తే V0 is equals to మైనస్ ఆఫ్ V1 ప్లస్ V2. సో 1.02 ప్లస్ 1.90 అంటే ఎంత అవుతుంది? 2.92. అంటే మనకి ఆన్సర్ ఎంత రావాలి? -2.92 రావాలి. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? -2.81. సో ఇలా మనం ఏంటంటే ఇన్పుట్లు మారుస్తూ V1, V2లు మారుస్తూ V0ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ ది ఎక్స్పెరిమెంట్. అయితే ఇక్కడ మనం R3 = 10 కిలో ఓమ్స్ తీసుకున్నాం కాబట్టి ఫార్ములా ఇది. అదే R3 కనుక మనకి మారిస్తే మీకు చూడండి డెరివేషన్ చెప్పేటప్పుడు చెప్పాను, అక్కడ ఇంకా డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీరు ఈ R1, R2, R3 మూడు ఈక్వల్ అయినప్పుడు ఎలా వస్తుంది, ఈ ఎక్స్పెరిమెంట్ తాలూకా రీడింగ్స్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరందరూ కూడా దాన్ని క్యాల్కులేట్ చేసి గ్రూప్లో పోస్ట్ చేయండి. సరేనమ్మా? థ్యాంక్ యూ.